నేను మొన్నే నా భార్యను కూర్చోపెట్టి ఒక మంచి పాట పాడాను, ఆమెను పొగుడుతూ. చేయాలి, తప్పలేదు. నా కోసం పాట కూడా రాశారన్న ఆయన. అవునా? రిలీజ్ చేయలేదండి. చేయండి చేయండి, మాలాంటి వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు డూ. అండ్ ఇది స్పిరిచువల్. లెట్ మీ యాడ్ దట్. ఇది స్పిరిచువల్ వర్క్. బిల్డింగ్ సంబడి, నీ సొంత కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య, వాళ్ళను కట్టడం, వాళ్ళ మొరాల్ బూస్ట్ చేయటం, ఇది స్పిరిచువల్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. ఇది ఆధ్యాత్మికమైన ఆరాధన. మీ భార్యను పొగిడేసేసినంత మాత్రం నువ్వేదో తప్పు చేసేస్తున్నావు, లేకపోతే విగ్రహారాధన కొంతమంది పద్దానికి తీసుకొస్తారు, విగ్రహారాధన చేసే కాదు, అది కాదు. నీ భార్యను పొగుడుతున్నావు అంటే నీ భార్యనే పొగుడుతున్నావు. పక్కింటి ఆమెను పొగిడితే ప్రాబ్లం, నీ భార్యను పొగిడితే ప్రాబ్లం కాదు. గుర్తుంచుకోండి ఈ విషయం. మీ సొంత పాపను పొగడండి, అప్రిషియేట్ దేర్ బ్యూటీ, లుక్ ఇన్ టు దెమ్. వాళ్ళలో ఉన్న టాలెంట్స్ గుర్తించండి. మన పిల్లల టాలెంట్స్ మనం గుర్తించకపోతే ఎవడో చిందుకు గుర్తిస్తాడండి, మనమే చేయాలి. సో డ్రెస్సుకు ఆధ్యాత్మికతకు సంబంధం లేదు.